అన్నా ప్లీజ్ అన్నా అన్నా వద్దన్నా తగలబెట్టండి సార్. అడిగానా ఎక్కువ ఎక్కువ థ్యాంక్స్ అన్నా. ఎవరైనా దూరం లేదులే థ్యాంక్స్ అన్నా. థ్యాంక్స్ అన్నా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఓకే. ఏం పేరన్నా? శేఖర్ అన్న. ఏం చేస్తుంటావు? ఏం చేస్తుంటావు అన్న? స్టడీ అయిపోయింది, పొలం పనులు కావద్దు. ఓకే ఓకే. సీట్ బెల్ట్ వేసుకో. పర్లేదులే. ఇది మూగుతూ ఉంటది, సెన్సార్ ఒప్పుకోదు. ఎక్కడ నాకు తెలియదు, ఎక్కడ నాకు తెలియదు. ఇక్కడ ఉంది కదా. ఎంతవరకు చదువుతున్నావు? డిగ్రీ? ఇలా నా బ్రో, ఇలా నా బ్రో. ఇట్లా నాలక చూపెట్టాలనా? రాదు, ఈ దగ్గరే లేక మోగుతుంది అన్నావు కదా. ఓకే 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 ఓకే. ఇప్పుడు నో ఇష్యూ, ఆరాంగా వెళ్ళిపోవచ్చు. సేఫ్టీ కూడా. ఓకే ఓకే. లారీ వచ్చి గుద్దినా ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి. ముందుకెళ్ళం, ఇక్కడే ఉంటాం. ముందుకెళ్ళము, ఎయిర్ బ్యాగ్స్ అవి గాలి బుగ్గలు అవి వస్తాయన్నమాట. ఏదో అడుగుతుంటే ఏం చేస్తున్నావా? ఎక్కడ దాకా అన్నాను? నేను పోతుంటాను అట్లా. నాకు ఒక చిన్న సమస్య వచ్చి పడింది. ఇక మొదలెడదామా? హెల్ప్ కావాలి. ఏంటి? ఎట్లా అంటే మా బామ్మర్ది ఉన్నాడు అన్న, చాలా తాగుపోతాడు. అసలు ఎట్లాంటి ఇబ్బంది అంటే మందులే, బ్రష్ మందుతో చేస్తాడు, బ్రష్ మందుతో చేస్తాడు. అట్లాంటి తాగుపోతాడు. వానికి అప్పు కావాలని చెప్తే ఇచ్చుకుంటూనే వచ్చినానన్న. ఇప్పుడు తర్వాత ఒక 3 లక్షలు కావాలన్నాడు. యాడ్ నుంచి వెళ్ళేదాను, ఇచ్చుకుంటూ వచ్చినాను. 10,000, 5,000, 30,000 అట్లా ఇచ్చుకుంటూ వచ్చినాను. లేదు బావ, నాకు కావాల్సింది అర్జెంట్, నాకు జాబ్ వస్తుంది, నేను జాబ్ అది ఇది అని చెప్పింటే సరేలే అని చెప్పేసి మా లవరు అంటే మా చెల్లెల్ని నేను చేసుకునేది. కానీ ఆమె బంగారం కూడా కుదబెట్టి ఇచ్చేస్తుంటి. దాని తర్వాత లేదన్నప్పుడు నా లవర్ కూడా ఉంది నాకు. ఆమె బంగారం కుదబెట్టి ఇచ్చినాను. ఇయ్యాలి కదా, మనం గోవాకి పోయి ఎంజాయ్ చేసి వచ్చినాం. ఎంజాయ్ చేయడానికి బంగారులో డబ్బులు అప్పులు అవసరమా? ఇప్పుడు తన చెల్లెళ్ళు అయింటే బాగుండు. ఎవరిది ఇచ్చినాను నేను బంగారము? అవును, వేరే వాళ్ళది. ఎవరు? లవర్ గారు. ఆమెది ఇచ్చిన తర్వాత ఇయ్యాలి కదన్నా. ఇయ్యాల ఖచ్చితంగా. ఒకవేళ చెల్లెళ్ళని అయితే మా చెల్లెళ్ళి మా చెల్లెల్ది మేము ఇచ్చినాం కదా అని చెప్పి వాళ్ళు ఇచ్చినామని చెప్పేసి నన్ను కొట్టి తీసుకుంటాడు అన్నట్టే. వాళ్ళ ఉద్దేశం మీ వాళ్ళకి కొట్టేదంత ఈజీగా వదిలినావా? ఏంది వాడు ఎట్టుంటాడంటే చాలా ఇది ఉంటాడు అన్న. ఇది ఉన్నా మీ వాళ్ళు ఏం చేస్తారు? ఏమన్నా నేను ఒకటే కొడుకుని, అమ్మకు ఒకటే కొడుకుని. బాబాయ్ వాళ్ళు చిన్న పెద్ద వాళ్ళ పరిస్థితులు వాళ్ళు ఎవరు రారు, పోలీస్ స్టేషన్ గో అంటారు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? అట్లా ఏం చెయ్యాలో ఇప్పుడు మళ్ళీ ఎవరు తెలిసిపోయి ఇంట్లో అంత అలవాటు అవుతుంది. ఈరా మీ ఇంటికి అడిగితే ఏం చేస్తా? అరే ఈరా నీకు దండం పెడతారా? ఈరా అంటే ఇయన్ పోరా పూకా అంటాడు, ఇయన్ పోరా పూకా అంటాడు. ఇయన్ పోరా పూకా నిజంగా స్టేషన్ కే నిజంగా స్టేషన్ కే అంతేగా అంతేగా. అట్టగా నాకు కావాల్సింది అని చెప్పేసి పట్టుబట్టినానన్న. పట్టుబట్టిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక వాడిని ఇంకా ఈడు చూస్తే నా లవర్ ఇంకా అన్నని ఇబ్బంది పెడుతుంది. ఈరా అంటే ఇయ్యనని చెప్పి అంటే ఇంకా వాడిని ఏం చేయాలో అర్థం కాక కేసు కాదు ఇస్తాడన్నా, వాడు ఇయ్యనరా అని చెప్పేసి కొట్టునికి వచ్చింటే మళ్ళీ అదే సార్ నా డబ్బులు తీసుకున్నాడు, నేను బామర్దాన్ని ఇచ్చాను, నా డబ్బులు తీసుకొని నన్నే కొట్టినాడు, నేను ఇయ్యనరా అంటున్నాడు. చూడు సార్, నువ్వు ఇయ్యన అనేది రికార్డింగ్ పెట్టుకోవాలి, నువ్వు ఇయ్యన అనేది రికార్డింగ్ పెట్టుకోవాలి అనే నేను పెడదామని చెప్పేసి పిలిపించి మాట్లాడుతుంటే నా మందులో కొట్టడానికి వచ్చింటే వానికి నా దగ్గర పాయిజన్ ఇంజెక్షన్ ఉందన్న, దాంతో బుక్ చేసిన
వాడు చచ్చిపోయినాడు. ఆ డిక్కీలో వేసుకొని ఉన్నారు ఏ లోపల. వాడిని ఎవరన్నా బూంచుదామని చెప్పేసి పోతున్నా. ఒక్కరిని బరువు అయిపోయినాడు. నాకు ఫీవర్ వచ్చిందబ్బా చూడుగా, నాకు ఫీవర్ వచ్చిందబ్బా చూడుగా. పెద్ద ప్లానింగ్ అయిపోయి నేను హాస్పిటల్ నుంచి వస్తున్నా. మా మిస్సెస్ డెలివరీ అయింది. అన్నా నిజమన్నా, నువ్వేమన్నా అన్నా వాడు బరువుగా అయిపోయినాడు. నువ్వేం చేయాలంటే నైట్ పూట ఎప్పుడన్నా వచ్చి పాడేసిపోయి ఎక్కడన్నా, నైట్ పూట ఎప్పుడన్నా వచ్చి పాడేసిపోయి ఎక్కడన్నా. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? పాడేది నువ్వు అర్థమైతలు వాసన లేచి అంతంగా గుర్తు అయిపోతుంది కదా, అందుకే వాడిని పెట్రోల్ వేసి కాల్చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. అసలే మా భార్య ఫస్ట్ డెలివరీ అన్నా, ప్లీజ్ నీ ఇష్టం. నీకు మొక్కుతానన్నా, నీకు మొక్కుతానన్నా. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. నువ్వు ఇందాకేమన్నా సాయం చేస్తాను చేస్తానంటే మరి అదైతే నాకు వద్దన్నా. అన్నా ప్లీజ్ అన్నా, అన్నా ప్లీజ్ అన్నా. నాకు లేక డెలివరీ అయిందన్న. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నాకు లేక డెలివరీ అయిందన్న. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? మా భార్య వద్దన్నా, ప్లీజ్ అన్నా. అన్నా అన్నా నవ్వు ఆపుకుంటున్నావు కదరా? అన్నా ప్లీజ్ ప్లీజ్ రాదన్నా, ప్లీజ్ నువ్వు వదిలేయన్నా. నీకు మొక్కుతా, నీ కాళ్ళ మొక్కుతాన్నా. అన్నా వద్దన్నా. వద్దులే. నీ కాళ్ళ మొక్కుతానన్నా, ప్లీజ్. జ్వరం వచ్చి మా తాతలు తమాషా ఏమన్నా నాకు తమాషా. దిక్కులో ఎవరు లేరు, నీతో చేసినంత నమ్మకంగా చూడన్నా. దింపేస్తా. నువ్వు కంగారు పడకు, పడను. నువ్వు కంగారు పడకు. పడను. ఇక్కడే ఇంకా మా ఇల్లు, ఇక్కడే ఇంకా మా ఇల్లు. దింపేస్తా. కార్ లో కెమెరా ఉంది, ఎక్కడ నుంచి చూపు. ఏమో తెలియదు, ఇక్కడ నీకు డిక్కీ చూసి చూపిస్తాను, నువ్వు వెళ్ళిపోవద్దు. నీకు గిఫ్ట్ ఇస్తాను, అది తీసుకొని అక్కడే దింపేస్తా, పెద్దపాడు కాడ దింపేస్తా. నువ్వు డిక్కీలో చూడు, శవం లేదంటే నమ్మకం కుదురుతుంది. నువ్వు మళ్ళీ వెళ్ళిపోవాలి. నాకు నీ మీద నమ్మకం లేదురా. ఓకే, ఇదంతా జోకు. ఓకే, ఇది తీసిన అదే 1 2 3 దిగి ఉరుకుతున్నాడంటే అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా ఇంత మంచిగా మాట్లాడి చూపించిన తర్వాత దింపుదాం అని చెప్పేసి అనుకుంటే ఇంకా ఆటో ఎక్కి ఉరుకుతున్నాడు. ఆటో ఎక్కినాడు ముందర. ఇదో కెమెరా. అవునవును, కానీ ఇట్లా ఇంకోసారి చెప్తావు. ఆటో, బస్సు, టాక్సీలోనే లేదు. సరే. పాపం ఫీల్ అయినట్టున్నారు. అదో ఒక్క మాట చెప్పు, ఇట్లా గుర్తు తెలియని బండి ఎక్కకండి అని చెప్పు. ఇలాంటి తెలియని బండ్లు కానీ ఎవరిదైనా కానీ ఎక్కండి అంటే అసలు ఎక్కకండి. టాక్సీ బస్సులోనే వెళ్ళండి. టాక్సీ బస్సు గానీ ఆటో గానీ వెళ్ళండి. ఈ వీడియో లైక్ చేయండి. ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అన్న. షేక్ హ్యాండ్. ఓకేనా, బాయ్. హాయ్ అమ్మా.
ఓకే థ్యాంక్ యూ. అలా ఉన్న వాళ్ళందరూ కలిసి చెప్పడం వల్ల వచ్చినాడు. అది నేను ఇంకా వింటాడులే, ఇంకా సర్ది చెప్దాము అని చెప్పేసి అనుకున్నాను. గాస్ ఆటోలో పోతున్నాడు చూడండి, అక్కడ కనిపించినాడా? అడుగుతున్నాడు. ఓకే గాయస్, ఇంత కష్టపడి చేసినాను, మళ్ళా ఆయన చేసుకొని మళ్ళా ఆపి మళ్ళా చెప్పించాను. ఎందుకంటే ఇంకా జీవితాంతం భయపడిపోతూ ఉంటాడు అనమాట. ఏం జరిగిందా ఏం కదా అనేసి భయం ఉండిపోతుంది. ఇట్లా చూపిస్తే భయం పోతుంది అని చెప్పేసి నేను అంటే ఇంత బాగా సరే సరే అని చెప్పేసి డోర్ తీసే ఉరుకుతున్నాను. ఓకే గాయస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.